ముంబై దారుణ ఉగ్రదాడుల సూత్రధారి తహూర్ రానాని ఢిల్లీ కోర్టు ఎన్ఐఏకి 18 రోజుల కస్టడీకి ఇచ్చింది. దీంతో ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం రానాని డ్రిల్ చేస్తుంది. మొదటి రోజే అతగాడి నుంచి ఆధారాలు స్వీకరించే పనిలో పడగా ముందుగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో రానా లింక్స్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. చుట్టుపట్టుకుని లాక్కొచ్చిన రానా ఎంక్వైరీ ప్రారంభం. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో ఎంక్వైరీ. ముంబై తాజ్ హోటల్ దాడుల మాస్టర్ మైండ్ తహవూరు రానాను గ్రిల్ చేసే పనిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం బిజీగా ఉంది. ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీకి ఇవ్వడంతో ఆనాటి మారణ హోమం తాలూకు డీటెయిల్స్ కి ఆధారాలను అతగాడి నోటి వెంటనే చెప్పించే పనిలో పడింది. మరోవైపు రానాను ఈడ్చుకొచ్చారు సరే, ఇక ట్రయల్స్ అంటూ కాలయాపన చేస్తారా? 166 మందిని పొట్టన పెట్టుకున్న ఈ రానాని వెంటనే ఉరేసేయాలని డిమాండ్ రావడం సహజం. 2008 నాటి ఉగ్రదాడుల్లో పట్టుబడ్డ కసబ్ను 2012 నవంబర్ 21న ఉరితీశారు. ప్రస్తుతం రానాని హైలీ సెక్యూర్డ్ సెల్లులో ఉంచారు. రోజంతా నిఘా పెడుతున్నారు. ముందుగా ఎన్ఐఏ తహవూరు రానాకి లష్కరే తోయిబాతో ఉన్న లింక్ ని ఎస్టాబ్లిష్ చేయడమే టార్గెట్ గా ఎంక్వైరీ సాగుతుందని తెలుస్తోంది. ముంబై దాడులతో 60 గంటల్లో 166 మంది ప్రాణాలు తీసేందుకు కారణమైన మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీ అయితే వాడికి లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చింది తహవూర్. ముంబైలో రానా ఇమిగ్రేషన్ ఆఫీస్ పేరుతో హెడ్లీకి కవర్ ఇచ్చాడు. ట్రావెల్ డాక్యుమెంట్లు సమకూర్చాడు. ఓ రకంగా టెర్రర్ ట్రావెల్ ఏజెంట్ లా పనిచేశాడు. హెడ్లీ ముంబైలో రెక్కి చేస్తుంటే తహవూర్ తన బిజినెస్ కార్డులు ప్రింట్ చేసి వీసా ఫిక్స్ చేసి ట్రిప్స్ రెడీ చేశాడు. రానా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహించేటప్పుడు హెడ్లీ టచ్ లోకి వచ్చాడు. హెడ్లీ పాక్ అమెరికన్. ముంబై నవంబర్ 26 దాడికి ముందు హెడ్లీ 8 సార్లు ఇండియా వచ్చాడు. ఆ సమయంలో 231 సార్లు తహవూర్తో టచ్ లో ఉన్నాడు. హెడ్లీ ఎప్పుడు భారత్ వచ్చినా వాడికి సకల సౌకర్యాలు కల్పించింది ఈ తహవూరే. అంతేకాదు, దాడులకు ప్లాన్లు వేయడంలోనూ తహవూరు రానా హ్యాండ్ ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్టాబ్లిష్ చేయబోతోంది.